ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినము దేవుని వాక్యం నుంచి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత, గొప్ప కనికరము, మహోన్నతమైన వాత్సల్యత ఎంత ఔన్నత్యమో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు క్రీస్తు సంబంధులైతే, అంటే క్రీస్తు సంబంధులంగా లేని మనల్ని క్రీస్తు సంబంధులుగా చేసినాడు. యేసు ప్రభుతో మనము ఎలాంటి సంబంధం లేదు. ఎట్లా అంటే భౌగోళికంగా చూస్తే ఇశ్రాయేలీలతో మనం సహపౌరులం కాదు, యూదులం కాదు, మనం అన్య జనాంగం. అట్లాంటి వాళ్ళను క్రీస్తుతో సంబంధం ఎట్లా చేసినాడంటే, ఆయన సువార్త, ఆయన వాక్కు పంపి వారిని బాగు చేసాను అని రాయబడ్డది. ఆయన వాక్కు నన్ను బాగు చేస్తూ వచ్చింది, మనల్ని స్వస్థపరుస్తూ వచ్చింది, మనల్ని నీతిగా మారుస్తూ వచ్చింది. ఆ సువార్తకు మనము విధేయత చూపించి మన పాపాలు ఒప్పుకొని ఆయన శిలువ క్రయాన్ని మనం అంగీకరించి పశ్చాత్తాపడి పాపాలు కడగబడిన మనల్ని ఆయన ఏమంటున్నాడంటే, మీరు క్రీస్తు సంబంధులైతే, క్రీస్తు సంబంధులుగా చేసినాడు. ఇశ్రాయేలుతో సహపౌరులు కానీ మనల్ని ఒకప్పుడు పరపజ్జలు, ఈ లోకమందు దేవుడు లేని మనల్ని ఈనాడు ఐక్యపరుస్తూ వచ్చినాడు. ఎట్లా అంటే ఆ శిలువ మనల్ని ఉభయులను ఏకం చేస్తూ వచ్చింది. చేసి ఏ స్థాయిలోనికి తీసుకుపోయినాడు అని ఆలోచన చేస్తే, అబ్రాము ఆ పక్షమందు అబ్రాము యొక్క సంతానమై ఉండి అంటున్నాడు. మనల్ని అబ్రాము యొక్క సంతాన సంబంధులుగా చేసినాడు. వాగ్దాన ప్రకారం వారసులుగా చేసినాడు మనల్ని. అంటే అబ్రాము యొక్క పిల్లలు, అబ్రాము ఎట్లాంటి వాడు అని ఆలోచన చేస్తే దేవునికి స్నేహితుడు. అబ్రాముతోని దేవుడు ప్రతి విషయం చెప్పుకున్నాడు. దేవునికి స్నేహితుడైన అబ్రాము యొక్క పిల్లలుగా, వారసులుగా చేసినాడు. అబ్రాముకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చినాడో అవన్నిటికీ వారసులుగా నన్ను చేసినాడు. ప్రియమైన వాళ్ళారా, మనం ఎంత ధన్యులం. లోకంలో ఎవరి అని ఆధిక్యత ఇది, ఎవరి అని ఉన్నతమైన స్థాయి. మనకు ఎవరైనా అవసరానికి సాయం చేస్తే మనం ఎంతో కృతజ్ఞులమైంటాం. కానీ ఈ దేవుడు ఏం చేసినాడంటే, మనలో అబ్రాము యొక్క సంతానముగా ఆయన వాగ్దానములు మన కొరకుగా మలిచినాడు. మనము అన్యజనాంగం అయినప్పటికీ మనల్ని క్రీస్తు యేసులో అబ్రాముతో సమవారసులుగా మనల్ని చేసినాడు. అయితే ఈ లోకంలో మనం అబ్రాము పిల్లలకు తగిన స్థాయిలో ఉంటున్నామా? అబ్రాము ఎవరంటే విశ్వాసము గలవాడై ఉన్నాడు. ఆయనను పిలిచినవాడు నమ్మదగిన వాడని అప్పటి వరకు ఆయనకి ఏం తెలియకపోయినప్పుడు విశ్వాసంలోనికి వచ్చినాడు. ఈనాడు మనం విశ్వసిస్తున్నామా అనేది మన జీవితంలో మనం చూసుకోవాల్సిన విషయం. అనేక సార్లు అబ్రాము సంతానమై ఉండి యేసుక్రీస్తు యొక్క సంఘంలో ఉండి మనం విశ్వాసం లేకుండా మన యాత్రలో కొనసాగుతున్నాం. అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఈనాడు విశ్వాసులముగా మనం సమకూర్చబడి దేవుని సంఘంలో ఉన్న మనము విశ్వాసం లేని జీవితాలు కనబడుతున్నాయి. అనేక విషయాల్లో అపనమ్మకస్తులంగా ఉంటున్నాం. అబ్రాము వారసులమైనప్పటికీ అబ్రాము 25 సంవత్సరాలు వాగ్దానం కొరకు కనిపెట్టినాడు. మనం ప్రార్థన చేస్తే పొద్దుగల జరగకపోతే మనం దేవుని నమ్మం. మనము దేవుణ్ణి నమ్మిన తర్వాత మన జీవితంలో కష్టాలు, కరువులు, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా ఏమన్నా రోగాలు, వ్యాధులు వస్తే మనం తట్టుకొని దేవునితో నిలబడలేం. కానీ 25 సంవత్సరాల అబ్రాము ఎట్లున్నాడు? మనం ప్రతిదానికి కట్టుబడి అట్నే ఉండాలి, అట్నే ప్రార్థనలో ఉండాలి, అట్నే కనిపెట్టాలి, ప్రభు మహిమ కొరకు జీవించాలి. అబ్రాము పిల్లలంటే పేరుకు కాదు, క్రియారూపకంగా మనం అట్లున్నామా లేదా మన జీవితాన్ని మనం సరి చేసుకొని ఆయన మహిమ కొరకు జీవితం. దేవుడి మాట దీవించిన కాక చిన్న ప్రార్థన. పరమతండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మా జీవితంలో నీకు అనేక సార్లు ఆయాసంగా, దుఃఖకరంగా ఉన్న వాళ్ళమే
విశ్వాసం లేని క్రియలు చేసే వారంగా ఉన్నాం. దయతో క్షమించండి. అబ్రాహాము యొక్క సహవారసులుగా వాగ్దాన ప్రకారం ఆయన వారసులుగా చేసినాం. మేము ఆ రీతిలో ఉండగలట కృపణీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య కొరకు భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.